నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను భవాని. మార్కెట్లో లావాదేవీలు తగ్గాయని టాక్ వినిపిస్తున్న ఇళ్ల ధరలు తగ్గకపోవడానికి కారణం ఏంటి? ఇన్వెంటరీ పెరగటం వల్ల భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉందా? హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మధ్యతరగతి వారికి అనువైన బడ్జెట్లో ఇల్లు ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న స్తబ్దత వీడి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఎప్పుడు ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమా? రియల్ ఎస్టేట్ నిపుణులు రామేశ్వరరావు సలహాల కోసం కింది నంబర్లకు కాల్ చేయండి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రామేశ్వరరావు గారు. ఎస్ సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం డౌన్ఫాల్ అవుతోంది అని కూడా మనం వింటున్నాము. మళ్ళీ అది ఊపందుకుంటుంది అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క మధ్యతరగతి వారి కళ ఏంటి అంటే ఒక సొంత ఇల్లు నిర్మించుకోవడం లేదంటే కొనడం. సో అలాంటి వాళ్ళకి అందుబాటు ధరలో ఏమైనా ఉన్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా నేను చెప్పేది రోటీ కపడా మకాన్, తిండి బట్ట గుడ్లో ఒక భాగం రియల్ ఎస్టేట్. అవునా? అవును. సో రియల్ ఎస్టేట్ ప్రతి మానవుడికి ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత సొంత ఇంటి కళ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే కొంతమంది కొనుక్కోగలుగుతారు, కొంతమంది కొనుక్కోలేరు. అఫోర్డబిలిటీ, బడ్జెట్, రకాల అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రస్తుతం హైదరాబాద్ లో కనుక చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది భారీ డిమాండ్ ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల 5 ఎకరం, లేటెస్ట్ ఆప్షన్ లో 177 కోట్లు పర్ ఎకరం అమ్మారు నియోపాలిస్ లో. అయితే ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, పర్పస్ ఏంటి, ఎలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి, ఎలాంటి లొకేషన్ తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఓకే. సో సపోజ్ మీరు ఒక 50 లక్షల్లో ప్లాట్ కొనుక్కోవాలో లేకపోతే ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే, ఫ్లాట్ అనేది సిటీలో 50 లక్షలు అనేది కొద్దిగా కష్టమే. సిటీకి దూరంగా మూలాలకు వెళ్ళాలి. అటు ఈసీఎల్, కుషాగూడ, లేదా ఇటు పటాన్చేరు, ఇటు అంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో మంచి గ్రోత్ కారిడార్ అంటాం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేట్లు గత 2 సంవత్సరాలుగా పెద్దగా పెరగలేదు మీరు చూస్తే. సో బట్ గత 10 సంవత్సరాలు పాత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ బాగా దూకుడుగా పరిగెట్టింది. 2 సంవత్సరాలు కొద్దిగా సభ్యత్వం వల్ల కొద్దిగా చూడండి, అయితే జీరో అయితే అవ్వలేదు, డమాల్ అవ్వలేదు, అవుతున్నాయి. బట్ అనుకున్నంత రీతిలో కొద్ది ఇన్వెంటరీ కూడా కొన్ని ఆటల్లో పైలప్ అవుతుంది. సో ఇప్పుడు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు డెఫినెట్ గా. కాకపోతే పెట్టుకునే ముందు పర్పస్, నేను జనరల్ 3-4 డిఫరెంట్ టైప్స్ చెప్తాను. పర్పస్ ఏంటంటే, నెంబర్ 1 మీరు ఉండడానికి కొనుక్కుంటున్నారా, ఒకటి. రెండోది మీరు ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నారా, 2. నెంబర్ 3 ఏంటి, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నారా. నెంబర్ 4 లాంగ్ టర్మ్ పర్పస్ కొనుక్కుంటారు. ఇది 4 భాగాలు. ఇందులో ప్రతి హెడ్డింగ్ కి స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి హెడ్డింగ్ కూడా స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. సో కాబట్టి మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, లోన్ ఎంత వస్తుంది, ఎలిజిబిలిటీ ఎంత, మన సిబిల్ రేటింగ్ ఎంత, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏంటంటే చేతిలో ఎక్స్ అమౌంట్ పెట్టుకొని దిగిపోతారు. కొద్ది మంచి ప్రాపర్టీ నచ్చితే ఎక్కువ రేట్ ఉంటుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు, ప్రాపర్టీ క్లియర్ ఉండదు, టైటిల్ క్లియర్ ఉండదు, ఇవన్నీ తీసుకుని ఇబ్బంది పడతారు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నా పేరు డాక్టర్ నంది రామేశ్వరం. 30 ఏళ్ళ అనుభవం ఉంది. దాదాపు 30,000 మంది ఇన్వెస్టర్స్ ని గైడ్ చేశాను. 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ ని ట్రైన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకి రియల్ ఎస్టేట్ డబ్బులు కొట్టుంటే లైఫ్ టైంలో భవానీ కానీ నేను కానీ ఎవరైనా ఒకసారి 2 సార్లు కొనుక్కుంటాం అఫీషియల్ గా సంపాదించే డబ్బులతో. అవునా? సో అది పెట్టుకునేటప్పుడు సరైన ప్రాపర్టీ మీతో కొనిపోతే మీరు జీవితాంతం ఆ ఏజెంట్ తిప్పుతారు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మనం మీడియాలో ఉన్న ఒకటి వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడాలి. కాబట్టి నేనేం చేయాలి, పెట్టుకోవడానికి డెఫినెట్ గా యాజ్ ఆఫ్ టుడే హైదరాబాద్ లో పెట్టుకోవాలన్నా, ఆంధ్రాలో పెట్టుకోవాలన్నా రైట్ టైం టు బై, బట్ నాట్ రైట్ టైం టు సెల్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, నార్మల్ గా చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ ప్లేస్ తీసుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ లో ఇంకెక్కువ మనం అమ్మినా కూడా మనకి లాభం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పుడు మాటలు విని కూడా చాలా మంది మోసపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అమ్మేవాడికి ఎప్పుడు కొనేవాడు లోకే. కరెక్టేనా? అవునవును.
అమ్ముకునేవాడు 100 స్టోరీలు చెప్తాడు. ఉమ్, అది మంచి స్టోరీయా చెడ్డ స్టోరీ అనేది మీరు ఉమ్, గ్రహించాలి. ఉమ్, మీకు అనుభవం లేకపోతే ఒక మాలాంటి సీనియర్స్ సంప్రదించాలి. ఉమ్, కొనుక్కునేటు వాడు చెప్పాడు వీడు చెప్పాడు అన్న దాన్ని పక్కన పెడితే ఉమ్, మనకి అసలు అవసరమా లేదు. ఆయన చెప్పాడు సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో భవానీ ఉండదు. ఎవరు ఉంటారు? ఉమ్, సింహం ఉంటుంది. ఉమ్, ఎందుకు చదివిన ప్రజలకు అది అర్థం అవడానికి నేను చాలా ఛానల్స్ చెప్పాను. ఉమ్, సో కొనుక్కునేటప్పుడు అసలు మనకి దేనికోసం ఇందా నేను చెప్పిన 4 ఏ హెడ్డింగ్ కింద పడతారు ఒకటి. ఉమ్, రెండోది లోన్కి ఎంత వెళ్తారు. ఉమ్, మూడోది మీకు లోన్కి ఎలిజిబిలిటీ ఎంత, ఉమ్, ఈఎంఐ శాలరీ ఎంత, ఈఎంఐ ఎంత కడుతున్నారు ఆల్రెడీ. ఉమ్, ఎందుకంటే ఎవరికైనా శాలరీ 1,00,000 రూపాయలు ఇస్తే 40,000 కంటే ఈఎంఐ ఎక్కువ ఉండకూడదు, ఉమ్, అన్ని లోన్లు కలిపి. ఓకే. అది ఒక సైడ్ అయితే, రెండోది బిల్డర్ ఎవరు, బిల్డర్ రెప్యుటేషన్ ఎవరు, ఎలా ఉంది మార్కెట్లో, ఉమ్, రెరా ఉందా, డిటిసిపి ఉందా, హెచ్ఎండిఏ ఉందా, ఎఫ్సిడిఏ ఉందా, ఉమ్, గవర్నమెంట్ అప్రూవల్స్. కస్టమర్స్, పాత కస్టమర్స్ ఏమనుకుంటున్నారు ఈ బిల్డర్ గురించి, ఉమ్, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఉమ్, గత 5 సంవత్సరాల రేట్ ఎంత పెరిగింది, నెక్స్ట్ 5 సంవత్సరాల రేట్ ఎంత పెరగవచ్చు, ఉమ్, తర్వాత ఇమ్యూనిటీస్ ఇస్తున్నాడా లేదా, కమిట్మెంట్ చేసింది ఇస్తున్నారు, ప్రాపర్గా టైంలో డెలివరీ చేస్తున్నారా లేదా బిల్డర్. ఉమ్, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఉమ్, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని ఉమ్, లీగల్ ఒపీనియన్, ఈసీ, మ్యూటేషన్, ఎఫ్టిఎల్ జోన్, బఫర్ జోన్, కన్జర్వేషన్ జోన్, 111 జీవో, ఇవన్నీ కూడా అనేకమైన నాలా కన్వర్షన్, ఉమ్, లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా చెక్ చేసి కొనుక్కుంటే మీ ట్రాన్సాక్షన్ చేశాక మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. ఉమ్, లేకపోతే మాత్రం మీరు టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లే ఇబ్బంది పడతారు. ఉమ్, ఇది చూసుకోవాల్సిన ఫ్యాక్ట్. ఓకే. ఇప్పుడు మార్కెట్లో లావాదేవీలు తగ్గాయని టాక్ వినిపిస్తున్నా కూడా మరి ఇళ్ల ధరలు తగ్గకపోవడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ ఇస్తానమ్మా. ఇప్పుడు సపోజ్ మీరు మీ ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ కావాలి, ఉమ్, ఒక టేబుల్ చేయిస్తున్నారు మీ ఫ్యామిలీ, మీ పెళ్ళైంది కొత్తగా వెళ్ళి ఒకటి కావాలి చాలు కదా. ఒకటి చేస్తే ఒక టైం పడుతుంది, 2 రోజులు 3 రోజులు ఇస్తాడు. ఉమ్, అదే నేను 10 టేబుల్ ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, టైం కొద్ది తగ్గుతుంది కదా. ఉమ్, అదే నేను 100 టేబుల్ ఇస్తే ఇంకా తగ్గుతుంది. అవును. 1000 టేబుల్ ఇస్తే 0 అవ్వదు కదా, ఉమ్, ఎక్కడో దగ్గర స్టాండ్ స్టిల్ అయిపోతుంది. ఉమ్, సో అలాగా రియల్ ఎస్టేట్లో లాస్ట్ 2 సంవత్సరాల నుండి పెరగలేదు. కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వంలో పెరిగినంత దూకుడుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగలేదు. వాస్తవం కాదా? ఉమ్, ఉమ్, సో దానికి ఇప్పుడు స్టెబిలైజ్ అవుతుంది. సో బిల్డర్స్ అనే వాళ్ళు కూడా ఒక లిమిట్ వరకు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏడవలేక నవ్వుతున్నారు బిల్డర్స్ పరిస్థితి, ఏజెంట్స్ కానీ బిల్డర్స్ కానీ. ఉమ్, ఎందుకంటే అతికి లాభాలు రావట్లేదు. ఎస్. సో డిమాండ్ పెరిగిపోతుంది, ఉమ్, సప్లై ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, అమ్ముడు పోతే ఇన్వెంటరీ పెరిగిపోతుంది, ఉమ్, అమ్మితే ఇన్వెంటరీ తగ్గుతుంది. ఉమ్, కొనాలి అంటే రేట్ రీజనబుల్గా ఉండాలి, రేట్ రీజనబుల్గా అంటే బిల్డర్ లాభం ఉండాలి. ఎవరు కూడా లాభం లేకుండా మీ ఛానల్ చేయదు, మేము ఎవరు చేయరు. ఉమ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే లావాదేవీలు అనేది తెల్లగా కనిపించేవన్నీ పాలు కాదు, నల్లగా కనిపించేవన్నీ నీళ్ళు కాదు. ఎందుకంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు, అవును. ఒక కేటగిరీ. ఉమ్, రెండో కేటగిరీ, ఇప్పుడు మీ ఛానల్స్ 100 ఛానల్స్ ఉన్నాయి బంజారా హిల్స్ లో, ఉమ్, అన్ని కరెక్ట్గా చేస్తున్నా అంటే లేదు, అన్ని పాడైపోయి ఉంటే కాదు. యావరేజ్ ఉన్నది, బిలో యావరేజ్ ఉంది, అబవ్ యావరేజ్ గుడ్ ఉంది. ఉమ్, సాటిలైట్ ఛానల్ ఉన్నాయి, యూట్యూబ్ ఉన్నాయి, ఇంక వేరే రకరకాలు ఉన్నాయి. ఉమ్, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దాన్ని బట్టి మన కేస్ టు కేస్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, బయర్ టు బయర్, సెల్లర్ టు సెల్లర్, 1-to-1 కంపారిజన్. యూ కెనాట్ కంపేర్ బనానా విత్ యాపిల్. యాపిల్ రేట్ ఎక్కువనే ఉంటుంది ఎప్పుడు, అవునవును. దానికి ఇచ్చే బెనిఫిట్స్ కూడా వేరే ఉంటాయి. ఉమ్, అది సంగతి. ఓకే. మరి ఇప్పుడు ఇన్వెంటరీ పెరగటం వల్ల భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉందా మరి? నాకు తెలిసి ధరలు పెద్దగా తగ్గే సూచనలు ఏమో గత 2.5 yearsగా అంటే పెరగకుండా ఉన్నాయి, తగ్గేమని చెప్పను, పెరగలేదు. ఓకే. ఇప్పుడు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఉమ్, ఇంకా లేట్ చేయకుండా కొనుక్కోవడం బెటర్. అమ్మడానికి హోల్డ్ చేయొచ్చు, రైట్ టైం కాదు. ఉమ్, కొనడానికి రైట్ టైం. ఉమ్, ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పెద్ద ఆయన 70 సంవత్సరాలు 3 కోట్లు ఇంట్లో పెట్టుకున్నాడు, ఏదో అమ్మితే వచ్చింది. ఉమ్, ఇప్పుడు 2023 డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఉమ్,
ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది, రేట్లు తగ్గుతాయని 2 years వెయిట్ చేశాడు ఆయన. ఉమ్, ఆ 3,50,00,000 ఖర్చు అయిపోయింది, జస్ట్ చిల్లర ఖర్చులు. ఉమ్, మనవాడికి ఇవ్వాలి, మనవరాలకి ఇవ్వాలి, XYZ. ఉమ్, ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు అయితే అవి కూడా పోతాయి. ఉమ్, అదే మీరు స్టార్టింగ్లో ఆలోచించి మంచిగా ప్రాపర్టీ కొనుక్కుంటే ఈ పాటికి 50% పెరిగేది. ఉమ్, ఇది వాస్తవం. ఉమ్. ఓకే, ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళు మరి ఎటువంటి ప్లేస్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారు? కొనేవాళ్ళు నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రికాషన్ అంటే ఎమోషనల్ డెసిషన్ తీసుకోకూడదు, ఉమ్, సెంటిమెంటల్ డెసిషన్ తీసుకోకూడదు, ఉమ్, ఆవేశంలో డెసిషన్ తీసుకోకూడదు. రజనీకాంత్ గారు డైలాగ్ ఉంది, అతిగా ఆలోచించేది, అతిగా ఆవేశపడేది ఇద్దరు తప్పే. ఆ, సో నేను అనేది ఏంటంటే, మీరు కొనుక్కోవాలంటే మీకు క్లారిటీ ఉండాలి. పర్పస్ ఎందుకు కొనుక్కుంటున్నాను, ఎంత ఏరియాలో, ఏ ఏరియాలో కొనుక్కోవాలి, ఏ బడ్జెట్లో కొనుక్కోవాలి, ఏ రేట్లో కొనుక్కోవాలి, మనకు లోన్ వస్తుంది లేదు చూసుకొని. ఉమ్, ఎమోషన్ ఏమవుతుందంటే మనం ఏ నిర్ణయం తీసుకుని కరెక్ట్ ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో ఆచి తూచి ఆగి పాజ్ చేసి 1-2 సార్లు ఆలోచించి బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీరు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే మీకు కొన్ని జనరల్ సామాన్య ప్రజలకి రియల్ ఎస్టేట్ అంత అవగాహన అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. yes, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మాలాంటి నిపుణుల దగ్గరికి వస్తే మీ పర్పస్, ఇప్పుడు మీ సైజ్ వేరు, మీ సిస్టర్ సైజ్ వేరు బట్టలు, అవునా? ఉమ్, ఉమ్, టైలర్ షాప్కి వెళ్తే మళ్ళీ 6 నెలల తర్వాత మీరే వెళ్ళారు, మళ్ళీ సైజులు తీసుకుంటాడో తీసుకోవడం. ఉమ్, ఎందుకంటే మన బాడీకి పెరగవచ్చు, తగ్గొచ్చు. అవును, అట్లానే ఇక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను 30 years నుండి 30,000 బయర్స్కి హెల్ప్ చేశాను, ఉమ్, 30,000 మంది లీడర్ని ట్రైన్ చేశాను. ఉమ్, లెజెండరీ అవార్డ్ వచ్చింది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. అట్లా చాలా 30-40 అవార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే 30 years ఇండస్ట్రీలో కన్సిస్టెంట్గా మాట్లాడేది నేను. ఈ రోజుకి దాదాపు 6,000 వీడియోలు 35 ఛానల్స్లో మాట్లాడాను. ఓకే, మీరు యూట్యూబ్కి వెళ్ళి నా పేరు కొడితే మీకు కనిపిస్తాయి. ఉమ్, సో డెసిషన్లో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలి, నాలా కన్వర్జన్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్స్, రేరా అప్రూవల్, డిటిసిపి, హెచ్ఎండిఏ, సిఆర్డిఏ, ఎఫ్సిడిఏ, యాదాద్రి, వైటీడీఏ, ఇవన్నీ కూడా అప్రూవల్ చెక్ చేసుకోవాలి. ఏ జోన్లో వస్తుంది, ఎఫ్టీ జోన్లో వస్తుందా, ఎఫ్టీఎల్లో వస్తుందా, బఫర్ జోన్లో వస్తుందా, ట్రిపుల్ 1 జీవోలో వస్తుందా, కన్జర్వేషన్ జోన్లో వస్తుందా, రకరకాల ఫారెస్ట్ జోన్ చాలా ఉన్నాయి జోన్స్. ఆ జోన్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి రాదు. సో ఇలాంటి కండిషన్ అన్ని తీసుకొని ముఖ్యంగా ఆ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్, బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది మార్కెట్లో, చెప్పింది ఇస్తున్నాడా లేదా, టైం మీద డెలివరీ చేస్తాడా లేదా, చెప్పిన స్పెసిఫికేషన్స్ మనకి డెలివరీ ఇప్పుడు నేను మంచి ఇటాలియన్ మార్బుల్ ఇస్తాను, నేను విట్రబెట్ చీప్ టైల్ ఇస్తాను. ఎలక్ట్రిసిటీలో ఫినాలెక్స్ కేబుల్ అనేది చాలా బ్రాండ్, మామూలు కేబుల్ 50% రేట్ తక్కువ. బాత్రూంలో ఇందువేర్ కమోడ్ ఇస్తారు, అదే లోకల్ కొని ఉంటారు 50% రేట్ తక్కువ. అందుకని బిల్డర్ ఏం చేస్తారంటే హిందీవేర్ ఆర్ ఈక్వివలెంట్ అంటాడు. ఆ ఈక్వివలెంట్ అనేది బ్లాంక్ చెక్ లాంటిది. ఓకే, మీకు అర్థమైందా? అర్థమైంది, చెప్పండి. ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే తీసుకోకపోతే మనం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ అనేది వేస్ట్ అవుతుంది. సో అది చూసుకొని జాగ్రత్త. నా ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటట్టయితే కనుక ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని పెట్టుకోవడం చాలా ఉత్తమం. వాళ్ళకి 1-2% కమిషన్ తీసుకుంటే తీసుకొని మిగతా 98% సేఫ్గా ఉంటుంది కదా. సో ఆ జాగ్రత్త తీసుకోవడం బెటర్. ఓకే, రైట్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న స్తబ్దత వీడి మరి రియల్ ఎస్టేట్ మళ్ళీ ఎప్పుడు ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు? ఇప్పుడు ఏమైందంటే జనరల్గా మీరు చూసుకుంటే కనుక గత 2 సంవత్సరాల్లో తగ్గలేదు కానీ పెరగలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ టేకెన్, సీఎం గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు రేవంత్ గారు. సో ఈ ఉన్న సిస్టమ్ని అర్థం చేసుకొని పాలసీలు రీఫ్రేమ్ చేసి, అంతకుముందున్న గవర్నమెంట్ ఏంటంటే వెస్ట్ జోన్ హైదరాబాద్లో ఫోకస్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే ఆల్ అరౌండ్ స్టేట్ డెవలప్ చేద్దామని ప్లాన్. ఫిజికల్గా ఏమి యాక్షన్ చేయలేదు కానీ రానున్న రోజుల్లో ప్లానింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అది ఇంప్లిమెంట్, మేనిఫెస్టోలో 100 items చెప్తారు రాజకీయ నాయకులు, అన్ని చేయలేరు. చేద్దాం అనుకుంటారని చేయలేరు. దానికి అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ అవ్వచ్చు, గవర్నమెంట్ ప్రాసెస్ అవ్వచ్చు, ప్రోటోకాల్ అవ్వచ్చు, టెండర్స్ అవ్వచ్చు, రకరకాల రీజన్స్ ఉన్నాయి, ఫండ్స్ అవ్వచ్చు. సో ఇది నెక్స్ట్ మేబీ ఇంకో 1.5 year వరకు కొద్దిగా స్లోగా నడుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా వచ్చే వరకు డిఫరెంట్గా పెరుగుతాయి.
ఎస్, అదేవిధంగా సార్ ఇప్పుడు ప్రజలకి రియల్ ఎస్టేట్కి సంబంధించి అవగాహన కలగాలి అంటే ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మళ్ళీ చెప్పమ్మా. ప్రజల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి అవగాహన రావాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అని అడుగుతున్నా. ఫస్ట్ సజెషన్ స్ట్రైట్గా చెప్పింది, మ్మ్. ఈ యూట్యూబ్లో, ఛానల్స్లో, గూగుల్లో, చాట్ జీపీటీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మ్మ్. దానివల్ల కన్ఫ్యూజన్లకి గురవుతున్నారు. ఎందుకంటే మనకి కావాల్సిన దానికంటే ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ నిండా నీళ్ళు పోస్తే నిండిపోయాక ఏమైతే బయటకు పోతాయి. మ్మ్. అదేవిధంగా ఇక్కడ నేనేమంటానంటే స్లో అండ్ స్టడీ. మీరు ఏం కావాలో మీరు రికవరెంట్ క్లారిటీ పెట్టుకొని ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు సరైన సలహా ఇవ్వడం జరుగుతుంది. మ్మ్. ఆ జాగ్రత్త తీసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా అంత అవగాహన ఉండదు. మ్మ్. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ డీల్ క్లోజ్ చేయాలంటే ఒక 10-15 డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మ్మ్. అటు అప్రూవల్ కావచ్చు, రేరా కావచ్చు, డిటిసిపి కావచ్చు, బ్యాంక్ లోన్ కావచ్చు, లీగల్ లాయర్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మ్మ్. అవి క్లారిటీ తీసుకొని కొనుక్కుంటే బెటర్. సో అది మీకు తెలియదు కాబట్టి నేను ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోమని చెప్తున్నాను. చాలా మంది ఉన్నారు, కాదే వెళ్ళిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. ఏజెంట్లు కూడా కొద్దిగా మోసాలు చేసే అవకాశం ఉన్నాయి. వాళ్ళు కూడా గ్రౌండ్ చెక్ ఎలాంటి ఏజెంట్ని తీసుకోవాలని గవర్నమెంట్ సపరేట్ ఎపిసోడ్ చేద్దాం. యా, తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ రామేశ్వరరావు గారు. చాలా చక్కటి సలహాలు, సూచనలు మాకు మా వ్యూయర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.